హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసా. కథ పేరు ఏంటంటే మహంకాళి అవతారం. ప్రాచీన కాలంలో ఓ చిన్న గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు దైవభక్తులు, నైతికత కలిగి ఉండేవారు. వారు ప్రతిరోజు పెద్దమ్మ తల్లిని పూజించేవారు. కానీ ఒకరోజు గ్రామం సమీపంలో ఉన్న అరణ్యంలో ఓ భయంకర రాక్షసుడు తలదాచుకున్నాడు. అతని పేరు దుష్టాసురుడు. దుష్టాసురుడు తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకొని ఏ దేవతలు నన్ను చంపలేరు అనే వరం పొందాడు. ఈ వరం పొంది అతడు గ్రామాలను ధ్వంసం చేయడం, సాధువులను హింసించడం మొదలుపెట్టాడు. అతను పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో వచ్చి భక్తులను భయాంభ్రాంతులను చేశాడు. ప్రజలు భయంతో దేవతను ప్రార్థించారు. అమ్మ, ఈ రాక్షసుడి నుంచి మా గ్రామాన్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు. భక్తుల కష్టాన్ని చూడగానే పెద్దమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చింది. ఆమె రూపం మహంకాళిగా మారింది. మెరిసే కత్తి చేత పట్టుకొని, భయంకరమైన కాళీమాల ధరించి, ఎర్రటి నేత్రాలతో రౌద్రంగా దర్శనమిచ్చింది. ఆమె ఒక గర్జనతోనే భూమి కంపించింది. రాక్షసుడు భయంతో వణికిపోయాడు. కానీ తన వారశక్తిని నమ్మి యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాక్షసుడు తన మాయశక్తులతో మహంకాళిని ఎదుర్కోవాలని చూశాడు. కానీ ఆమె తన త్రిశూలాన్ని విసరగానే అతని మాయలు తొలగిపోయాయి. రాక్షసుడు పెద్దయ్యేందుకు ప్రయత్నించినా ఆమె తన కాలితో అతన్ని తొక్కి కత్తితో అతని శిరస్సును వేరు చేసింది. రాక్షసుని సహరించిన మహంకాళి మళ్ళీ పెద్దమ్మ తల్లి రూపాన్ని దాల్చి భక్తులకు కనిపించింది. భక్తులు ధర్మాన్ని పాటించండి, ఎల్లప్పుడూ నన్ను ప్రార్థించండి, నేను మీ రక్షణగా ఉంటాను అని చెప్పింది. అప్పటి నుంచి గ్రామ ప్రజలు మహంకాళి అవతారంను ప్రతి సంవత్సరం పూజిస్తూ మహంకాళి అమ్మ, మా గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడు అని ప్రార్థించే సంప్రదాయం ఆరంభించారని చెప్తారు. ధర్మం ఎప్పుడు దుష్ట శక్తులపై గెలుస్తుంది. భక్తులు నిజమైన విశ్వాసంతో ప్రార్థిస్తే దేవత ఎల్లప్పుడూ వారి రక్షణ చేస్తుంది. నీతి, భక్తి, దైవం కలిగిన వారిని ఎవరు ఓడించలేరు. చూసారా కథ అండి? కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి కథలతో మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తా అండి. ఓకే అండి, అందరికి బాయ్ మరి.